ఈ రోజుల్లో చాలా అంటే చాలా తగ్గిపోయిందండి. అందరూ కలిసి అలా పొలాల్లోకి వెళ్ళి కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేయడం అన్న ఇది చాలా తక్కువైపోయిందనమాట. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇవన్నీ జీడికాయలు ఉండేవండి, కానీ పూత ఎండిపోయింది. జీడికాయలు జీడి చెట్లు మీరు ఎప్పుడైనా చూసింటే కమెంట్ చేయండి. ఎల్కేజీలో పడండి. ప్రజెంట్ అయితే నా దగ్గర శాంపుల్కి ఒక్క పండే ఉంది. చెట్టుకుంటే చూపిస్తాను మీకు వీడియో తీసి. ఇదిగోండి, ఇటు సైకిల్ వేసుకుని మరి ముందుకెళ్ళి వచ్చేస్తున్నాడు, కానీ సైకిల్ తొక్కలేకపోతున్నాడు. తొక్కరా, నేనే వీడియోలో కవర్ చేస్తున్నాను. జీడి పండ్లు అయితే తిన్నాక వస్తూ ఉంటాయండి తోటలోకి. చూడండి ఇలా కూర్చొని అందరూ మేము అందరం ముందుకెళ్ళి వెళ్తుంటే వాళ్ళందరూ సరదాగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ గోరింటాకు చెట్టు. మొత్తం ఇలా పిక్కలాగా వచ్చింది. ఈ ఎండాకాలంలో ఈ మల్లెపూల చెట్లు చూస్తుంటే అదో రకమైన హ్యాపీనెస్ వస్తుందండి. ఇంకా పెంచిన చెట్టుకి ఒక పువ్వు వస్తే మామూలు హ్యాపీనెస్ కాదు. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఎన్ని మొగ్గలే. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మల్లెపూల వాసన ఎంత బాగుంటుందంటే మామూలుగా కాదు. సపోటా చెట్టు చూడండి, ఫుల్ సపోటా కాయలు దిగినాయి. తీగుంటే లేదో మరి టేస్ట్ చేసి చూడాలి ముగ్గిన తర్వాత. కనిపిస్తున్నాయి మీకు ఇవన్నీ ఫుల్ సపోటా చెట్టు కాయలు కాస్తే. సో ఇలాగా అందరం కలిసి వచ్చి ముంచుకెళ్ళి తింటుంటే ఎంత బాగుంటుందో కదండి. చూడండి, కుందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, వాళ్ళందరం మేమందరం ముంచుకెళ్ళి తినడానికి వచ్చాం. కనిపిస్తున్నారా? ఇదిగోండి మా కొబ్బరి తోట ఇదంతా. చూడండి కష్టపడి ఏనన్నా దుఃఖం వస్తుందా? మనసు తన్నుకుంటూ బాధ వచ్చేస్తుందా? ఏడ్చేనన్న అలా మూలకెళ్ళి ఏడ్చేసి 4 గోడల మధ్య ఏడ్చేసి. పాపం మనోడు ఇప్పుడు పైకి ఎక్కాడు. చూడండి ఇలా గీతలకు వస్తే ముదిరిపోయినట్టు. అన్నీ అలాగే వచ్చేసాయండి. మేము చూసుకోకుండా తీసి కొట్టడానికి ట్రై చేసినా చూడండి అసలు అవ్వలే. చూడండి కనిపిస్తున్నాడా? నాకు అది కావాలి, నాకు అది కావాలి, స్లీవ్లెస్ అంకుల్ నాకు అది కావాలి. చూడండి జారిపోతున్నాడు. ఏదో ఒకటి బాగుంటుందని తెస్తున్నాడండి, మరి చూడాలి ఎలా ఉంటుందో. రోజుల్లో ఇది అవతల తోట, ఇది ఇంకా మా తోట అనమాట. దానికి దీనికి మధ్యలో ఈ ముళ్ళు కొంచెలే బోర్డర్ అనమాట. చూస్తారా కనిపిస్తుంది, మధ్య మధ్యలో పోయినాయి అనమాట.
చూడండి ముళ్ళు కంచెలు దాటుకొని వెళ్ళడం కష్టం కదా, అందుకని ఆ టైంలో అలా ముళ్ళు కంచెలు వేసి పెట్టేసేవారు అన్నమాట. ఇది చూడండి అక్కడ కూడా మీకు కనిపిస్తున్నాయి ముంజికాయల కోసం వచ్చి ఇగో ఇలా వండిపోయారు కూర్చొని కదలమంటుంటే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎంతసేపు అయినా అలా మాట్లాడుకుంటూ కూర్చుని పోతారు. హాయ్ చెప్పండి. మా చిన్నప్పుడు వీటితోనే బ్రష్ చేసేవాళ్ళండి. కనిపిస్తుంది చూడండి చెట్టు, వీటిని నిరిపేసుకొని ఇవన్నీ తీసేసుకొని బ్రష్ చేసేసేవాళ్ళం. ఇప్పుడు అసలు ఇలాంటి చెట్లతో బ్రష్లు చేయడం అలాంటివి చేయడం. ఇలా ఇరుక్కొని మొహం కడుక్కుంటారు అన్నమాట. ఇదిగోండి ఇలా తీసేసి చూడండి చూపించింది తీసి చూపించి ఇలా ఇరుక్కొని బ్రష్ చేస్తారు. ఈ పుల్లతోని బ్రష్ చేసుకునేవాళ్ళం. దీన్ని ఏమంటారు కమెంట్ చేయండి. ఆ చెట్లో ఈ చెట్టు మిక్స్ అయిపోయి ఎలాగైపోయింది చూడండి, మొత్తం మిక్స్ అయిపోయింది. కనిపిస్తుందా? తాటి చెట్టు ఆ చెట్టు రెండు మిక్స్ అయిపోయినాయి. పైన తాటి చెట్టు ఇంకా ఆ చెట్టు మిక్స్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా చూసారు ఇలాంటివి? చూస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా. వస్తుంది లోపల తాటి చెట్టు, బయట ఇంకా ఇంకో చెట్టు కవర్ చేస్తుంది. నేరేడు చెట్టు కనిపిస్తుందా? లోపల తాటి చెట్టు అప్పుడు అన్నీ ముంచుకెళ్ళే. సో ఫైనల్ అయితే ఇక్కడికి వచ్చాం. ఇంకా అందరూ కూడా గ్యాదర్ అయ్యాం. చూద్దాం. పర్లేదు స్పీడ్లో ఆడతాను వీడియో. జాగ్రత్త, చెట్టు ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. చూడండి మావాడు జాగ్రత్తగా చూసుకొని అంత క్లారిటీ వచ్చిన తర్వాత ఎక్కుతున్నాడు. ముంచుకాయలు కొట్టినాడు అలసిపోలేదండి, కానీ మాత్రం అందరూ అలసిపోయి వాటర్ బాటిల్ మొత్తం ఖాళీ చేశారు. తెచ్చింది ఇదిగోండి, ఆడ కోసం ఇంకొంచెం నీళ్ళు ఉంచారు. హాయ్ చెప్పు. మొత్తం బీచ్ హాయ్ హాయ్ చిల్లి హాయ్ నువ్వు హాయ్ హాయ్ చెప్పక్క. హాయ్ చెప్పే. హాయ్ మాకైతే ఇవి దొరికినాయి అనమాట. ఇవి ఇప్పుడు ఎలా ఉంటాయి కట్ చేసుకొని చూడాలి. బాగుంటాయి. ఎలా ఉంటాయి చిన్ని? చాలా బాగుంది. ఏదో లోపల గుజ్జు కష్టపడి తీసిన చెప్పు తింటే తీస్తా పిన్ని. చెప్పులీరా ఆయన చెప్పులే. ఏమొస్తుంది? హాయ్, మా డాడీ చాలా చెడిపోయాడు. నేను చాలా బాగుపడ్డాను. లేడు అక్కడ. చెప్పులు వేసుకుని రావాలి కదా. వేసాయి ఒక్క నా కొడుకుని కూడా ఉంచొద్దు అక్కడ. నరికేయాలి మొత్తం అంతేనది. क्या हुआ? చైనా కత్తులు
అక్క బాబు మీకు చైనా కత్తులు ఉండాలంట కాదు ముంచుకెళ్ళి కొట్టడానికి. ఏ బ్రో అది లచ్చే నువ్వు చెట్టు ఎక్కేసేదాన్ని కింద నుండి పోయాను. తెలిసి స్పేస్ అయిపోతుంది. రేట్ లేదని చూడండి. కానీ ఇలా 3 ఆకుల్ని ఇలా పెట్టుకొని వేసుకుంటున్నారు. మళ్ళీ చూపించరా సేమ్ అలాగే. సైడ్ పైకి లాగైతే 2 ముక్కలు అయిపోతాను రా. చూడండి అన్ని కొట్టడానికి ఒక అరగంట సేపు పట్టింది. ఆడి పాప ఇంకా దిగలేదు కూడా. ఈ మోసం చూస్తే ఆడికి ఏమైపోతుంది చూడండి. కనీసం వీలు కూడా దిగట్లేదు. చిన్న కాయలు అది చాలా కష్టపడి కొట్టాడండి. ఎంత ఏం చేసినా లాభం. నిశ్శబ్దంగా నడిచి నడవండి. లక్ష్మణ నీ ఫీలింగ్ ఏంట్రా? చూడండి అన్ని కొట్టుకున్నా లాస్ట్కి ఇలాగ అయింది. సో సార్ బీపీలన్నీ పెరిగిపోయి అందరి బాధ ఒకటైతే ఇది ఒక బాధ అన్న. కంఫర్ట్ నా కంఫర్ట్ కాదు.